ఎన్ఎంఎంఎస్ 2019 పార్ట్ 5 ఎక్స్ప్లెనేషన్ వీడియో అండి ఇది. స్వాగతం. సో మొదటి 4 పార్ట్లు మీకు కావాలి అంటే కనుక నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్లో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. సరే, ఇక్కడ ఈరోజు మనం 31 నుండి 40 వరకు ఉన్నటువంటి క్వశ్చన్స్ని మనం ఆలోచిద్దాం. యాడ్ చేయాలి, యాడ్ చేసిన దాంట్లోంచి దీనిని సబ్ట్రాక్ట్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్లో మనం వెళ్దాం. చూడండి, ఇది కూడా అంతే. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత దీన్ని సబ్ట్రాక్ట్ చేయాలి, తర్వాత దీన్ని కూడా సబ్ట్రాక్ట్ చేయాలి, మరలా దీన్ని యాడ్ చేయాలి. లేదంటే ఈ 3 యాడ్ చేసి వచ్చిన మొత్తం నుంచి ఈ రెండింటిని మొత్తాన్ని తీసివేయాలి. సరే, ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఒక బాడ్మాస్ రూల్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సింపుల్గా. బి అంటే బ్రాకెట్, అంటే మనం ఫస్ట్ బ్రాకెట్లో ఉన్నటువంటి వాటిని అన్నింటిని కూడా చేయాలి. ఓ ఫర్ ఆర్డర్, తర్వాత డి అండ్ ఎం ఈ రెండు తీసుకోవాలి మనం. డి అండ్ ఎం దట్ మీన్స్ డివిజన్ అండ్ మల్టిప్లికేషన్, డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్. డి ఎం డివిజన్ ఆర్ మల్టిప్లికేషన్. అంటే మనం లెఫ్ట్ టు రైట్ మనం వెళ్తున్నప్పుడు ఫస్ట్ ఏ ఆపరేషన్ ఉంటాయి అంటే డివిజన్ ఉంటే డివిజన్, మల్టిప్లికేషన్ ఉంటే మల్టిప్లికేషన్, అది చేయాలి. డివిజన్ అండ్ మల్టిప్లికేషన్ రెండు కంటిన్యూషన్గా ఉన్నాయనుకోండి, డివిజన్ మల్టిప్లికేషన్ లేదా మల్టిప్లికేషన్ డివిజన్ ఇలా కంటిన్యూషన్గా ఉన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ మనం తీసుకోవాలి. లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు మనకు ముందు ఏ ఆపరేషన్ ఉంటే అది చేయాలి, ఏ ప్రక్రియ ఉంటే ఆ ప్రక్రియ చేయాలి. అలాగే ఏఎస్ ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్, ఇది కూడా అంతేనండి. ముందు ఎడిషన్ ఉంటే ఎడిషన్ చేస్తాం, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, అంటే మనం లెఫ్ట్ టు రైట్ వెళ్తున్నప్పుడు ముందు మనకి ఎడిషన్ ఉంటే ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. ఒకవేళ సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్, తర్వాత ఎడిషన్. అంటే ముందు లెఫ్ట్ టు రైట్ మనం వెళ్తున్నప్పుడు ముందు మనకి మైనస్ సింబల్ ఉందనుకోండి, మైనస్ చేసే కానీ ప్లస్ చేయాలి. అంతేగాని బాడ్మాస్ రూల్లో ఏ ముందు ఉంది కదా అని చెప్పేసి ఎడిషన్ ముందు చేయకూడదు. ఓకే, చూడండి, మీకు ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, సో బాడ్మాస్ BODMAS, ఈ బాడ్మాస్ రూల్ ప్రకారం మీకు ఎంత చెప్పినట్టుగా ముందు ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని చెప్పాను. అంతేగాని ముందు ఎడిషన్ చేసిన తర్వాత సబ్ట్రాక్షన్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏ ముందు ఉంది కదా అని ఎడిషన్ చేసాక సబ్ట్రాక్షన్ చేసేవాళ్ళు ఎలా ఉంటుందో చూడండి. 4 - 3 + 2 5. సో 4 - 5 -1. అలాగే నేనేమంటానంటే లెఫ్ట్ టు రైట్ మనకు ముందు ఎడిషన్ ఉంటే ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలని చెప్తున్నాను. అంటే ఇక్కడ చూడండి, 4 - 3 హౌ మచ్, ఎంత, 1 + 2 ఎంత, 3. సో -1 రైటా, 3 రైటా అంటే 3నే రైట్. ఓకేనా? సో అంచేత మనం ఎంచేతంటే మీకు వివరంగా చెప్తాను చూడండి. మన దగ్గర 4 రూపీస్ ఉన్నాయనుకోండి, 3 రూపీస్ ఖర్చు చేసాం, మళ్ళీ 2 రూపీస్ గెయిన్ చేసాం. సో 4 రూపీస్ నుంచి 3 రూపీస్ ఖర్చు చేస్తే 1 రూపీ ఉంటుంది మన దగ్గరికి, మళ్ళీ 2 రూపీస్ గెయిన్, మళ్ళీ 2 రూపాయలు మనం పొందాం. మన దగ్గర ఉన్నటువంటి అమౌంట్ 3, కానీ ఇక్కడ ఏమొచ్చింది -1, అంటే ఇంకా 1 రూపీ మనం తక్కువలో ఉన్నట్టు చూపిస్తుంది కదా. సో అంచేత అలా కాదు, లెఫ్ట్ టు రైట్ మాత్రం చేసుకుంటా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. సో ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి, ఈ రెండు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. x² x × x² = √ ఇది యాక్చువల్గా చిన్న ఆన్సర్ మనకి చెప్పుకోవాలంటే క్వశ్చన్లో ఈ స్క్వేర్స్ ఇవ్వకుండా ఇచ్చినట్టయితే కనుక మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ వస్తుంది. సరే, అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. 7 × 7 7³ అలాగే 28 అంటే 7 × 4 = 28. సో మనం చూసినట్టయితే మన స్క్వేర్ నుంచి మనం చేస్తే ఈ 2 7 నుంచి ఒక 7, √7² అంటే 7, అలాగే అగైన్ √7 × 7 7, √4 అంటే 2 2s are 4 కాబట్టి 2. ఓకే, 7 7s are 49, 49 2s are 98. So 98 is right answer.
ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఓకే, ఇది ఫార్ములా. సో ఇక్కడ మనం ఆ ఫార్ములాని అప్లై చేయాలి. అప్లై చేసినట్టయితే ఇక్కడ చూడండి 43 ఏ ప్లస్ బి అంటే 43 ప్లస్ 34 ఇంటూ 43 మైనస్ 34 డివైడెడ్ బై 43 మైనస్ 34. ఓకే, 43 మైనస్ 34. సో 43 మైనస్ 34, 43 మైనస్ 34 ఈ రెండు డివైడ్ చేస్తాం 1. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే సరిపోతుంది. మనకు ఆన్సర్ 77 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్. సో మనందరూ కూడా మల్టిప్లికేషన్ తెలుసు. 7 9 సార్ 7 9 63. అయితే ఇక్కడ చూడండి డిసిమల్ పాయింట్ ఎక్కడ రావాలి. ఇక్కడ డిసిమల్ తర్వాత ఎన్ని పాయింట్స్ ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? డిసిమల్ తర్వాత 3 ప్లేసెస్ ఉన్నాయి. ఈ నెంబర్లో డిసిమల్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 ప్లేసెస్ ఉన్నాయి. సో టోటల్ 8 ప్లేసెస్. అంటే డిసిమల్ తర్వాత మనకు వచ్చిన ఆన్సర్లో డిసిమల్ తర్వాత 8 ప్లేసెస్ ఉండాలి. 8 ప్లేసెస్ ఉన్నటువంటి నెంబరు చూడండి 1 2 3 4 5 6 7 4 కాదు చూడండి 1 అక్కడ చూడండి ఇందులో చూద్దాం 1 2 3 4 5 6 7 8. సో 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 225. స్క్వేర్ రూట్ ఆఫ్ 225 హౌ మచ్ వీ గెట్ 15. రూట్ ఆఫ్ 225 అంటే మనకి 15 225 కాబట్టి 15 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 7 మైనస్ 2 క్యూబ్ అంటే 8. అంటే మీకు చెప్పినది బాటమస్ రూల్ ఇంతకుముందు వీడియోలో చెప్పాను. 15 5 75 ప్లస్ 6 5 42 అంటే మల్టిప్లికేషన్ కూడా మల్టిప్లికేషన్ చేయాలి మైనస్ 8. సో ఈ రెండు యాడ్ చేస్తే 117 మైనస్ 8 109. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5.12 డివైడెడ్ బై 4 8 సార్ 4 8 32. ఇక్కడ డిసిమల్ తర్వాత ఇక్కడ వస్తాను, డిసిమల్ తర్వాత ఇక్కడ వస్తాను, డిసిమల్ తర్వాత ఇక్కడ వస్తాను. సో 2 స్థానాలు 2 ప్లేసెస్ ఉండాలి డిసిమల్ తర్వాత. సో 0.32. సో ఇక్కడ చూడండి పైన డిసిమల్ తర్వాత రెండు ప్లేసెస్ ఉన్నాయి, కింద కూడా డిసిమల్ తర్వాత వీ హ్యావ్ 2 ప్లేసెస్. సో మనం దీన్ని డిసిమల్ తీసి రాయొచ్చు 512/32. సో 32 హౌ మెనీ 32 సార్ 512 16. ఓకే, 1632 సార్ 512. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. 5 square మీన్స్ 25. 12 square 12 సార్ 12 12 144 144/13. యాడ్ చేస్తే 169/13. సో 13 సార్ 169. సో 13 ఈజ్ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, 3 power క్వశ్చన్ మార్క్ ఈజ్ ఈక్వల్ టు మనది తెలుసు. ఈ 1 ఇటువైపుకి వస్తే -1 అవుతుంది. సో 244 - 1 243. సో మనం 243ని 3 యొక్క ఘాతం పవర్ 3 కింద రాసినట్టయితే కనుక 3 power 5 అవుతుంది. 3 power 5. ఎందుకని 3 3 సార్ 9, 9 3 సార్ 27, 27 3 సార్ 81, 81 3 సార్ 243. 3 3 9, 9 3 27, 27 3 88, 81 3 243. సో ఈ రెండు సమానం కాబట్టి ఘాతాలు రెండు సమానం అవుతాయి. భూములు రెండు సమానం కాబట్టి ఘాతాలు రెండు సమానం అవుతాయి. సో మనకి ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో 5 ఉంటుందన్నమాట.